పటాన్చెరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆదివారం నూతన మార్కెట్ కమిటీ కొలువుదీరింది. చైర్మన్గా ఏపూరి శివానందం మరియు వైస్ చైర్మన్ రాజశేఖర్ మరియు పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ వేడుకకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మరియు కార్మిక, ఉపాధి, శిక్షణా శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందంకు, వైస్ చైర్మన్ రాజశేఖర్ మరియు సభ్యులకు రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, నూతన కమిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు మార్కెట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, రైతులు మరియు వ్యాపారుల సంక్షేమమే ధ్యేయంగా సభ్యులు కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ కాంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కాట సుధా, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. గడపతారం కౌన్సిలర్స్ అందరూ వేదిక మీద రావచ్చు. ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన ఏపీ శివానందం గారు మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మార్కెట్ వైస్ చైర్మన్ గా సభ్యులు ప్రవర్తన చేశారు. మరి ఇప్పుడు సమయం ఇవ్వలేదు, అన్న కూడా వేరే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి మరి నిర్మలా జగ్గారెడ్డి గారిని మరి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతారు. మార్కెట్ చైర్మన్ గారు అందరికి సమాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే వాళ్ళ కమిటీ మెంబర్స్ కి, వైస్ చైర్మన్ కి, ఇక్కడ ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు, అధికార ప్రతినిధులకు, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ శివానంద కమిటీ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, డైరెక్టర్లు ఎన్నికైన వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద అవకాశం అప్పగించిన ఈ చైర్మన్ పదవికి న్యాయాన్ని చేకూర్చాలి ఈ పెద్దలందరి ముందు హామీ ఇస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏ విధమైన సమస్యలున్నా రైతులు మరియు వ్యాపారులు అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహకారం అందజేస్తానని హామీ ఇస్తున్నాను. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ నా పదవి కాలంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసి ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నాకు ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన పెద్దలు మరొక్కసారి మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారికి, పటాన్చెరు నూతనంగా ప్రభుత్వం తరఫున నామినేట్ చేయబడ్డ అధ్యక్షుడు చైర్మన్ శివానందం, ఉపాధ్యక్షుడు రాజశేఖరు మరియు డైరెక్టర్స్ వారికి హృదయపూర్వక అభినందనలు. పటాన్చెరు ప్రాంతంలో గెలిచిన సర్పంచ్లే గాని, కౌన్సిలర్లే గాని మీ అందరి కూడా అభినందనలు. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి గారు, అదేవిధంగా కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారు, అదేవిధంగా సుధాకర్ గౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లానే ఈ సమిష్టిగానే ఇంకా కూడా జరగబోయే జిఎస్ఎంసీ ఎన్నికల్లో, ఎందుకంటే పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో 9 ఉన్నాయి, 9 కార్పొరేటర్లను కూడా అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా సమిష్టిగా పోరాటం చేసి బూత్ వైజ్ గా ఏజెంట్లను పెట్టుకొని మనం ఈ 9 కూడా గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే నిన్న మొన్న చూసినాం, మన దగ్గరికి ఆయన బాధ రాగానే మన పార్టీలోకి వచ్చి కండు వేసుకొని మళ్ళీ పోయినాయో ఇప్పుడు ఒక నీతులు చెప్తుండు. మీడియా మిత్రులు కూడా తెలవాలి, సిఎస్ఆర్ గురించి కొద్దిగా చెప్తుండు. నిన్న కలెక్టర్ దగ్గరికి పోయి కూడా, మన కలెక్టర్ దగ్గరికి పోయి
సిఎస్ఆర్ నిధులు మాకే ఇవ్వాలి ఇవని చెప్తాడు. మరి 15 ఏళ్ల నుంచి నీకు దగ్గరికి సిఎస్ఆర్ వచ్చినాయి కదా, నీ కుమారుడు పేరు మీద చెక్కులు తీసుకున్నావు, నీ తమ్ముని పేరు మీద చెక్కులు తీసుకున్నావు, నీ పేరు మీద చెక్కులు తీసుకొని సిఎస్ఆర్ నిధులు ఎక్కడ కూడా ఒక టెండర్ విలవకుండా డిపిఆర్ వేయకుండా సిఎస్ఆర్ నిధులన్నీ నీ సొంత నిధులు లేక మీ నాన్న ఇచ్చిన ఆస్తులు లేక వంచినావు. అన్ని కూడా ఏవి పడంచెల్లో ఉన్న ఇండస్ట్రీల నుంచి వచ్చిన సిఎస్ఆర్, దాని మీద కూడా మీరు విచారణ చేయాలి. మీరు మంత్రివర్యులు ఉండి కూడా ఆ సిఎస్ఆర్ మీద 10 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ కూడా ఇష్టారహితంగా ఖర్చు పెట్టిన మైపాల్ రెడ్డి మీద కూడా మీరు విచారణ చేయాలని మరోసారి కోరుకుంటున్నా. ఇంకోసారి కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా రేపు జరిగే ఏ దానికైనా అందరం కలిసిమెలిసిగా పనిచేసి సమిష్టిగా కొట్లాడి అందరిని గెలిపించే బాధ్యత తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు ఎప్పుడు కూడా సీనన్నకు నాకు మన అందరికి కూడా ఎప్పుడు తోడుండి వివేకన్న మేము ఎంపీడీసీ జెడ్పీడీసీ జరగబోయే ఎన్నికలలో కూడా అందరం కూడా కలిసి గెలిపించుకోవాలి. ఎప్పుడు పెద్ద మనుషులు ఇద్దరు కూడా దామన్న వివేకన్న ఈ కమిటీకి అందరికి కూడా ఒకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి నిరీక్షణ చేసి మీకు పదవులు వచ్చినాయి కాబట్టి ఈ పదవుని ఒక మోడల్ మార్కెట్ తయారు చేయాలి, మోడల్ మార్కెట్ చేయాలి. 10 ఏళ్ల నుంచి వాళ్ళు చేసింది మనం చేసి చూపించి ఇంకా కూడా ప్రజలకు ఇంకా ఎక్కువ తీసుకోవాలని మరోసారి తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అన్నకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మన డిసిసి ప్రెసిడెంట్ గారు నిర్మలా జగ్గారెడ్డి గారు, అలాగే మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారు, మన మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నీలం మధు గారు, మన కొత్తగా మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన శివానందం గారు, మన సర్పంచ్ విక్రమ్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ రాజశేఖర్ గారు, అందరు డైరెక్టర్లు, మా సుధాకర్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, ఇంకా ఇతర సీనియర్ నాయకులు, మహిళా సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ అయిన తర్వాత మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో అందరు నాయకులు నిజంగానే ఏ నియోజకవర్గంలో ఇట్లా లేకుండే అందరు నాయకులు కలిసి ఏకైక వ్యక్తి పేరు చెప్పిన వ్యక్తి శివానందం గారు. అంటే వారు అందరితో ఎట్లా కలిసిమెలిసి ఉంటాడు, పార్టీ కోసం కృషి చేయాలి, పార్టీ బలపరచాలని చెప్పి వారి కృషి ఏదైతే ఉందో ఈ రోజు వారు మార్కెట్ కమిటీ పదవి స్వీకారం చేసినందుకు కంగ్రాచులేషన్స్ కి వారికి వారి డైరెక్టర్లందరికీ కూడా అభినందనలు. నేను మంత్రివర్యులు అయిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా అక్కడ నాయకులతో మాట్లాడి, లేదు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలపరిస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అక్కడ కూడా ఎక్కడ విభేదాలు లేకుండా మార్కెట్ కమిటీ చైర్మన్స్ అక్కడ కూడా మనము నియమించడం జరిగింది. అంటే కార్యకర్తలందరికీ కూడా ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది. ఇప్పుడే మన ప్రీతం గారు చెప్పినారు, మా సోదరుడు, మా యంగ్ అండ్ డైనమిక్ దళిత నాయకుడు, వారు చెప్పినట్టు అందరు కార్యకర్తలను చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అందరినీ కూడా, ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలపరచాలి, అప్పుడు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ టైంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేయడం జరిగింది. అన్ని స్కామ్లే మన పట్టించడంలో జరిగినాయి. దీన్ని వ్యతిరేకంగా మనం అందరం పనిచేసే అవసరం ఉంది. కాంగ్రెస్